మూయగలిగినప్పుడు మన చుట్టూ ఏం జరుగుతున్నా మనకి సంబంధం ఉండదు. దేవుని వైపు చూడటానికి మన హృదయాన్ని సిద్ధపరుచుకుందాం. ఈ లోకపు అనుభవాలలో శారీరకమైన ప్రతి అవసరత తీర్చగలవాడు నా యేసయ్య అని నేను ధైర్యంగా చెప్పగలను. శారీరకమైన అవసరత కోసమే కాదు, ఆయన ఆత్మీయ సంబంధమైన పరలోక రాజ్యపు సామర్థ్యముని జీవితంలో ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఈ లోకపు అనుభవంలో ఎలా అయితే విడిపించబడుతున్నావో అలాగే పరలోక రాజ్యములో కూడా నీవు స్థలము సంపాదించుకునే వానిగా ఆయన నిన్ను మార్చబోతున్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని బైబిల్ చెబుతుంది. కనుక క్రీస్తు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, నిన్ను పరలోక రాజ్యపు వారసునిగా చేయటానికి. పరలోక రాజ్యపు వారసత్వపు అనుభవాన్ని నువ్వు పొందాలి అంటే నీలో ఆయన యందు విశ్వాసము కలగాలి. గనుక ఆయన నీ శారీరక అనుభవాలలో కూడా అద్భుతమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే నాతో కలిసి ఆరాధన చేయడానికి సిద్ధపడు. స్తోత్రం ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న మందగా ఈ స్థలంలో కూడుకొని మా హృదయాలు తెరిచి మా చేతులు ఎత్తి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. అయా, ఇదిగో మా హృదయపు అనుభవాలలో ఏ చీకటి అయితే మమ్ములను అయోమయ పరిస్థితులలో ఆత్మీయ అనుభవాలలో విరచిల్లకుండా ఆపివేస్తుందో, వెలగకుండా ఆపివేస్తుందో వాటిని యేసు నామములో బంధించండి ప్రభా. ఆత్మలో వర్ధిల్లాలి, శారీరక విషయములో వర్ధిల్లునట్లు మమ్మల్ని దీవించమని ఈ స్థలములో మేము చేస్తున్న ఆరాధనపై మీరే ఆసీనులై మమ్మలను ఆశీర్వదించమని అయా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, యేసయ్యా మీకే వందనాలు, వందనాలు. హల్లెలూయా. యేసు రాజా మీకే వందనాలు తండ్రి. అందరం మన స్వరాలు కలిపి ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. నీకే ఆరాధన యేసు, నీకే హల్లెలూయా. సత్యం మీద నడచిన నీ అద్భుత పాదము నాకు తోడై ఉండగా భయమే లేదు. తుఫాను గాలుల నడచిన నీ అద్భుత మాటలే నాకు తోడై ఉండగా దిగులే లేదు. సత్యం మీద నడచిన నీ అద్భుత పాదము నాకు తోడై ఉండగా భయమే లేదు. తుఫాను గాలుల నడచిన నీ అద్భుత మాటలే నాకు తోడై ఉండగా దిగులే లేదు. ఆరాధన యేసు నీకే, 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 ఆరాధన
నీ అద్భుత పాదము నాకు తోడై ఉండగా భయమే లేదు. తుఫాను గాలుల నడిచిన నీ అద్భుత మాటలే నాకు తోడై ఉండగా దిగులే లేదు. మళ్ళా చెప్పండి, సంద్రం మీద నడిచిన నీ అద్భుత పాదములు నాకు తోడై ఉండగా భయమే లేదు. తుఫాను గాలులు నడిచిన నీ అద్భుత మాటలే నాకు తోడై ఉండగా దిగులే లేదు. నాకు తోడై ఉండగా ప్రతి ఒక్కరు కలిసి చెప్తాం, ఆరాధన యేసునికి, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. మరొకసారి చెప్తాం, యేసయ్యా ఆరాధన యేసు నీకే. ఆయనను ఆరాధించే హృదయముగా, ఆయనను ఆరాధించే మనిషిగా, ఆయనను ఆరాధించే ఒక ప్రాణిగా ఉండగలిగితే నీ జీవితంలో ప్రతి ప్రతికూలతను ఆయన అనుకూలముగా మార్చే దేవుడు. ఆరాధన యేసు నీకే, నీ ఆజ్ఞను పాటించెదను, నీ మార్గములో సాగెదను, నీ పాదములే నా శరణం, నా ప్రియ యేసయ్యా. నీ ఆజ్ఞను పాటించెదను, నీ మార్గంలో సాగెదను, నీ పాదములే నా శరణము, నా ప్రియ యేసయ్యా. మరలా చెప్తాం, నీ ఆజ్ఞను పాటించెదను, నీ మార్గములో సాగెదను, నీ పాదములే నా శరణు, నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ప్రతి ఒక్కరు చేతులు పైకి చెప్తాం, నీటిపైన నడిచిన మన దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసే ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, యేసయ్యా ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, యేసయ్యా ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. హల్లెలూయా. ఆరాధన యేసు నీకే. సంద్రం మీద నడిచిన నీ అద్భుత పాదము నాకు తోడై ఉండగా భయమే లేదు. తుఫాను గాలులు నడిచిన నీ అద్భుత మాటలే నాకు తోడై ఉండగా దిగులే లేదు. సంద్రం మీద నడిచిన నీ అద్భుత పాదములు నాకు తోడై ఉండగా భయమే లేదు.
నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే యేసయ్యా ఆరాధన యేసు నీకే Our mighty Lord. Yes, yes. అయ్యా నీకే ఆరాధన ప్రభువా, అయ్యా నీకే ఆరాధన తండ్రి, అయ్యా మస్తులపై ఆశీనుడైన దేవుడవు నీవే నాయనా, అద్వితీయ దేవుడవు నీవే తండ్రి, అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన వాడు నీవే తండ్రి. అయ్యా సముద్రం మీద నడిచిన నీ పాదాలు మాట మాత్రము సెలవుగా అయ్యా సమస్తము తల వచ్చిన అద్భుత మాటలకు అయ్యా మమ్ములను యోగ్యులుగా మలిచినందుకు నీకు వందనాలు ప్రభువా. Yes Lord, hallelujah. నీ బాటలో నడిచెదా, నీ వాక్యములో నిలిచెదా, నిన్ను మరొకసారి చెప్తాము హల్లెలూయా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములో నిలిచెదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములో నిలిచెదా, నిన్ను వెంబడించేదా. నీకే ఆరాధన యేసు 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 నీకే. ప్రతి ఒక్కరం అడుగుదామా, అయ్యా నీ చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో, నీ యొక్క ప్రణాళిక నా జీవితం పట్ల ఏమై ఉన్నదో అయ్యా నాకు తెలియజేయ్యా. ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా అడుగుదాం. ఆనాడు ఇశ్రాయేలీయులు ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకొని, ఆయన ఇచ్చిన కట్టడలను బట్టి నడుచుకొని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు నీవు నేను ఆయనకి ఇష్టమైన రీతిగా నడుచుకొని ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క మెండేని దీవెనలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన అడుగుదాం. నీ చిత్తంనే చేసేదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యంలోనే నిలిచెదా, నేను వెంబడించేదా. ఈ మూడు విషయాలు మనం నిర్ధారణ చేసుకుందాం. అయ్యా నీ చిత్తము, అయ్యా నీ మాటలు, నీ వాక్యములు నేను నిలిచి ఉండి ఫలించడానికి సహాయం దయచే ప్రభా. నీ చిత్తము నేను చేసేవానిగా, నీ మాటను అనుసరించేవానిగా, నీ వాక్యములో నిలిచి ఉండేవానిగా నన్ను చేయి ప్రభా అని అడుగుదాం. గుర్తుందా? నీ చిత్తమును చేసేవానిగా, నీ మాటలను అనుసరించేవానిగా, నీ చివరిగా ఏం చెప్పుకుంటున్నా, నీ వాక్యములో నిలిచేవానిగా అయా నా జీవితంలో నేను ఉండడానికి సహాయం చేయి. ఈ మాట చెప్దామా?
యేసయ్యా నీ చిత్తం నే చేసేదా, హల్లెలూయా. నీ బాటలో నడిచెదా, నీ వాక్యంలో నే నిలిచెదా, నేను వెంబడించేదా. మరొకసారి చేద్దాం. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యంలోనే నిలిచెదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నేను వెంబడించేదా. సంద్రం మీద నడచిన నీ అద్భుత పాదము నాకు తోడై ఉండగా, సముద్రము మీద నడిచిన పాదములవి ఈ రోజు నీకు తోడుగా ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయి. ఎంత గొప్ప సామర్థ్యము నీ జీవితంలో దేవుడు ఇస్తున్నాడు. yes lord. సంగం మీద నడచిన నీ అద్భుత పాదములు నాకు తోడై ఉండగా, భయమే లేదు. తుఫాను గాలుల నడచిన నీ అద్భుత మాటలే నాకు తోడై ఉండగా, దిగులే లేదు. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఈ మాటలు నీవు హృదయపూర్వకంగా ఈరోజు చెప్తున్నా. నీ జీవితంలో ఆయన కృపను దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు హృదయపూర్వకంగా ఆయన ఆరాధించు. అయ్యా, నీటి పైన నడిచిన నీ అద్భుత పాదములు నాకు తోడుగా ఉంటే నేను ఏ పరిస్థితులను భయపడినయ్యా, నాకేమాత్రము దిగులు ఉండదయ్యా. ఆయన హృదయపూర్వకంగా ఆరాధించు. ఈ రోజు నీ జీవితంలో మూయబడిన తలుపులు తెరవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆయన నీకు దయచేయబోతున్నాడు. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలం ప్రభా. సముద్రము మీద నడిచిన అద్భుత పాదములు నీవే తండ్రి. అయ్యా, నీవు మాట మాత్రము సెలవిస్తే తుఫాను గాలులు అణిగిపోయిన వాక్కులు నీవి ప్రభా. అయ్యా, అలాంటి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను. అలాంటి అద్భుత శక్తిని నేను పొందుకొని ఉన్నానన్న ఆనందములు నేను ఆరాధిస్తూ ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతున్నందుకు వందనాలు యేసయ్యా, యేసయ్యా. భక్తుడు అంటున్నాడు కదా, కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను. ఈ తీర్మానం మన జీవితంలో ఉండాలి. నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను.
కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ జీవితంలో దేవుని కృప తప్ప మరే కార్యము నువ్వు పొందుకోలేవు. నీ భక్తి ఎంత గొప్పదైనా అయ్యుండొచ్చు, నీ నీతి ఎంత గొప్పదైనా అయ్యుండొచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, యోహాను నీతి పరలోక రాజ్యములో మురికి గుడ్డ వంటిదంటుంది. భక్తుడైన పౌలు చెబుతున్నాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారండి. ఈరోజు నేను నీతిమంతుడను అని అనుకోవటానికి నాకు అవివేకము లేదు అని నువ్వు అనుకోవలసిన అవసరం ఉంది. నీవు అజ్ఞానివైతేనే నేను నీతిమంతుడను అని అనుకుంటాం. ఎందుకో తెలుసా, మన జీవితంలో ఏ నీతి లేని వారము. నీతిమంతుడైన దేవుని చేత రక్షింపబడిన వాడను కనుక మనం ఆయన కృపను జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. ఏ నీతి లేని నన్ను నీవు ఎన్నిక చేసుకున్నావు ప్రభా. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. మన స్వరాలు తిరిగా కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, యేసయ్యా. కృపా క్రీస్తు కృపా. అయ్యా, నా జీవితంలో నీ కృపే ప్రభా. నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచుతాను ప్రభా. నమ్మికయుంచియున్నాను, ఆ నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, ఆ నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. 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 కృపా కృపా నీ కృపా, యేసయ్యా. కృపా కృపా హల్లెలూయా. క్రీస్తు కృపా. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. కృపా కృపా
కృపా యేసయ్యా కృపా కృపా క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువని నీ కృపా నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువని నీ కృపా నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా యేసయ్యా నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు మరొకసారి చెప్తావా? నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు మరొకసారి చెప్తావయ్యా? నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా కృపా అయ్యా, నీ కృపే తండ్రి. కృపా అయ్యా, నీ కృపే నీ ప్రభువా. కృపా, అయ్యా, ఏ యోగ్యత లేని నన్ను యోగ్యునిగా నిలిచిపెట్టింది నీ కృపే. బలహీనుడైన నేను బలపరిచింది నీ కృపే. అయ్యా, శక్తిహీనుడైన శక్తివంతుడిగా మార్చింది నీ కృపే. అయ్యా, జీవము లేని నన్ను సజీవునిగా నిలబెట్టింది నీ కృపే ప్రభువా. ఈ రోజు నేను ఆరాధిస్తున్నానంటే కేవలం నీ కృపే తండ్రి. ఏ నీతి లేని వారం ప్రభా, ఏ గొప్పతనము లేని వాడను ప్రభా, ఏ మంచి లేని వాడను ప్రభా. అయ్యా, నీ ఎదుట కన్నులెత్తుటకు యోగ్యుని కాని వాడను ప్రభా. ఈ రోజు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అయ్యా, నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అయ్యా, ఈ దీనుని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అయ్యా, ఈ దీన స్థితిని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. ఏ యోగ్యత లేని నన్ను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అయ్యా, ఈ దీనునికి ఒక గొప్ప స్థలం ఇచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా, నేను గొప్పవాడిని కాదు ప్రభా, నీ కృపలో గొప్పవాడిగా మార్చావు. నేను యోగ్యుడను కాదు ప్రభా, నీ కృపలో యోగ్యునిగా మలుచుకున్నావు. అయ్యా, ఏ స్థితి లేని నాకు నీ కృప కలిగిన స్థాయిని ఇచ్చావు ప్రభా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం. మనసారా ఆరాధించలేకపోతున్నామేమో ప్రభా, హృదయ పూర్తిగా నిన్ను స్తుతించలేకపోతూ ఉన్నామేమో ప్రభా. ఈ లోకపు బలహీనతలు మమ్మలను ఆటంకపరుస్తూ ఉన్నాయేమో, శారీర బలహీనతలు మమ్మలను ఆటంకపరుస్తూ ఉన్నాయేమో, ఈ లోకపు అనుభవాలు మమ్మలను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాయేమో ప్రభా. ఎందుకు పనికిరాని పెంట కుప్పల మీద ఉన్నవాడను ప్రభా నేను. అయా, నీ అమూల్యమైన హస్తము, అతి పరిశుద్ధమైన హస్తమును చాచి అయా, ఆ యొక్క నీచమైన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తిన వాడము నీవే ప్రభా. ఈ దీనుని జ్ఞాపకం చేసుకున్నటకు నేనే పాటి వాడను తండ్రి. అయా, ఈ దీనుని జ్ఞాపకం చేసుకోవటానికి నేనే పాటి వాడను. అయోగ్యమైన పెదవులతో, అయోగ్యమైన మనస్సుతో, అపవిత్రమైన హృదయముతో నీ సన్నిధికి వచ్చిన వాళ్ళం ప్రభు. అయినప్పటికీ మా స్తుతులను మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు, మా విజ్ఞాపనను ఆలకిస్తున్నందుకు వందనాలు, మా ప్రార్థనలను మీరు యోగ్యముగా మలుస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా, విరిగి నలిగిన మనస్సుతో నేను ప్రార్థించడం మాకు నేర్పించండి.
విరిగిన హృదయము, నలిగిన మనస్సు, నీకిష్టమైన బలి ఆగమన్న విషయం అనునిత్యము నాలో జ్ఞాపకం ఉండడానికి సహాయం దయచే ప్రభువా. నా యేసయ్య సన్నిధికి నేనేం పట్టుకుని వెళ్ళాలి? నా బంధువింటికి నేను వెళ్ళినప్పుడు నాకు కలిగిన దాంట్లో ఏదైనా పట్టుకెళ్తూ ఉంటానే. ఈరోజు నా యేసయ్య దగ్గరికి నేను వస్తూ ఉన్నాను. నేనేం పట్టుకుని వెళ్ళాలి? ఆయన నా కోసం సిలువలో తన ప్రాణం పెట్టాడు అన్న విషయం మాలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి అయా. నీ శరీరము, నీ రక్తము మమ్ములను పరిశుద్ధులుగా మార్చింది అని, నీ శరీరము, నీ రక్తము భుజించటము ద్వారా, త్రాగటము ద్వారా మేము పరలోక రాజ్యపు వారసులుగా మార్చబడటానికి, హెచ్చరిక పొందుతూ ఉన్న వారముగా ఉండటానికి కృప చూపుతుంది ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టిన వారెవరున్నారు తండ్రి? మీరు తప్ప. సహాయం చేయండి రాజా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయా. అయోగ్యులమైన మమ్ములను సామర్థ్యము గల వారిగా, పనికిరాని మమ్ములను పనికొచ్చే పాత్రలుగా, విలువలేని మమ్ములను మహిమ కలిగిన వస్తువులుగా మార్చిన వారు మీరే తండ్రి. ఇదిగో నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని విలువలేని మమ్ములను విలువ గలవారిగా మార్చిన వారు మీరే తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో మాకు నేర్పించండి. అట్టి రీతిగా జీవించే అనుభవంతో నింపమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.